శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయేత్. నిర్విఘ్నాలన్నీ కూడా తొలగించేటువంటి గణపతికి నమస్కారం చేస్తూ మనం 4వ రోజు పారాయణంలోకి వెళదాం. 4వ రోజు పారాయణంలో వశిష్ఠ మహాముని జనక మహారాజుల వారికి ఇంకొక పారాయణ విశేషాన్ని చెబుతున్నాడు. అదేమిటో మనం విందాం. ఓ జనక మహారాజా, కల్మషఘ్నమైనటువంటి కార్తీక మహాత్మ్యంలో పుష్పార్చన దీప విధానాలను చెబుతాను విను. పుష్పార్చన ఫలదాన దీప విధి విశేషములు. ఈ కార్తీక మాసంలో కమలనాభుడైనటువంటి శ్రీహరిని కమలాలచే పూజించడం వలన కమలాసని అయినటువంటి లక్ష్మీదేవి ఆ భక్తుల ఇంట్లో స్థిర నివాసం ఏర్పరచుకొని అఖండమైనటువంటి ధనము కలిగిస్తుంది. తులసీ దళాలతో కానీ, జాజి పువ్వులతో కానీ, మారేడు దళాలతో కానీ పూజించేవారు తిరిగి ఈ భూమిపై జన్మించరు. వారికి మరుజన్మ అనేది ఉండదు. ఎవరైతే ఈ కార్తీక మాసంలో భక్తియుక్తులైనటువంటి పండ్లను దానం చేస్తారో వారి పాపాలు సూర్యోదయానికి చీకట్ల వలె చెదిరిపోతాయి. ఉసిరి చెట్టు కింద విష్ణువును ఉసిరికాయలతో పూజించేవారిని తేరి చూడడానికి యమునికి కూడా శక్తి చాలదు. కార్తీకంలో ఎవరైతే సాలగ్రామాన్ని తులసీ దళాలతో పూజిస్తారో వారికి మించినటువంటి ధన్యులు ఇంకెవరూ ఉండరు అనేటువంటి ఒక విషయం అతిశయోక్తి కాదు. మరి ఏ విధంగా బ్రాహ్మణ సమేతులై ఉసిరి చెట్టుతో ఉన్న తోటలో వనభోజనము చేసేవారి మహాపాతకాలు సైతం మట్టి కలిసిపోతాయి. బ్రాహ్మణ సమేతులై ఉసిరి చెట్టు కింద సాలగ్రామ పూజ చేసేవారు వైకుంఠాన్ని పొంది విష్ణు వలె ఆనందిస్తారు. ఎవరైతే కార్తీక మాసంలో విష్ణు ఆలయంలో మామిడాకుల తోరణం కడతారో వాళ్ళు పరమపదాన్ని పొందుతారు. పువ్వులతో కానీ అరటి స్తంభాలతో కానీ మంటపము కట్టిన వాళ్ళు వైకుంఠంలో విష్ణు సన్నిధిలో స్వామివారి యొక్క సాన్నిధ్యాన్ని చెందుతారు. ఒక్కసారైనా శ్రీహరిని సాష్టాంగ దండ ప్రణామము చేసిన వాళ్ళు అశ్వమేధ పుణ్యవంతులవుతారు. విష్ణువునకు ఎదురుగా జపహోమ దేవతార్చనలు చేసేటువంటి వాళ్ళు పితరులతో సహా వైకుంఠానికి వెళ్ళి సుఖిస్తారు. స్నానము చేసి తడి బట్టలతో ఉన్నవారికి పొడి బట్టని దానము చేసినవాడు 10,000 అశ్వమేధ యాగాలు చేసినటువంటి యొక్క ఫలాన్ని మీరు పొందుతారు. ఆలయ శిఖరంపై ధ్వజారోహణం చేసిన వారి పాపాలు గాలికి పుష్పము పరాగము వలె చెల్లా చెదురైపోతాయి. నల్లని లేదా తెల్లని అవిసె పూలతో హరి యొక్క పూజను చేసిన వారికి 10,000 యజ్ఞాల ఫలితము ప్రాప్తిస్తుంది. మరి ఈ కార్తీక మాసమనందు ఏ స్త్రీ అయితే బృందావనవాస గోమయంతో అలికి పంచరంగులతోనూ శంఖ పద్మ స్వస్తికాది రంగవల్లులతోనూ తీర్చిదిద్దుతుందో ఆమె విష్ణువుకు ప్రియురాలవుతుంది. విష్ణు సన్నిధిలో నందాదీపాన్ని అర్చించడం వలన కలిగేటువంటి పుణ్యాన్ని 1000 నోళ్ల ఆదిశేషుడైనా పొగడలేడు. మరి ఈ కార్తీక మాసంలో శివుని జిల్లేడు పూలతో పూజించినవాడు దీర్ఘాయువై అంత్యాన మోక్షాన్ని పొందుతాడు. విష్ణుమూర్తి ఆలయంలో మంటపాన్ని అలంకరించిన వారు హరి మందిరములో చిరస్థాయిగా ఉంటారు. హరిని మల్లెపువ్వుల పూజించిన వారి పాపాలు సర్వనాశనమై వారికి మహాపుణ్యఫలాలు దక్కుతాయి. తులసి గంధంతో సాలగ్రామ పూజను చేసిన వారు వైకుంఠాన్ని పొందుతారు. విష్ణు సన్నిధిలో నాట్యమును చేసిన వారి యొక్క పూర్వ సంచిత పాపాలన్నీ కూడా నాశనమైపోతాయి. భక్తియుక్తులై అన్నదానము చేసేవారి పాపాలు గాలికి మంచు తొనకల ఎగిరిపోతాయి. ప్రత్యేకంగా కార్తీక మాసంలో నువ్వుల దానం, మహానది స్నానం, బ్రహ్మవ్రత భోజనం, అన్నదానము ఈ 4 ఆచరించడం వలన అనేక రకాలైనటువంటి పాపాలన్నీ కూడా తొలగిపోయి ధర్మ మార్గంలో వారిని నడిపిస్తూ చివరకు విష్ణుమూర్తి యొక్క అనుగ్రహం కలిగింపజేసి వారికి అనేక రకములైనటువంటి పాపాలు తొలగింపజేసి విష్ణు సాన్నిధ్యం పొందుతారు. మరి దానాదులను ఆచరింపని వారు, లోభి అయి ఉండేటువంటి వారు, యథాశక్తిగా కూడా తను కొద్దిగానైనా దానం చెయ్యని వారు 100 జన్మలు మహాపాపాలు పొంది తదుపరి 100 పుట్టుకలు శునకయోనిని జన్మిస్తారు. మరి కార్తీక మాసంలో శ్రీహరిని
కదంబ పుష్పాలతో పూజించిన వారు సూర్యమండలాన్ని భేదించుకొని స్వర్గానికి వెడతారు. పద్మాలతో పూజించిన వారు చిరకాలము సూర్యమండలములోనే నివసిస్తారు. ఓ జనక మహారాజా, కార్తీక మాసంలో ఎవరైతే అవశ్య పువ్వుల మాలికతో శ్రీహరిని పూజిస్తారో వారు స్వర్గాధిపతులవుతున్నారు. మాల్యములు, తులసీ దళాలతో విష్ణువును పూజించే వనితలు వైకుంఠాన్ని పొందుతారు. ఇంకొక సూక్ష్మాన్ని చెబుతాను విను. అశక్తులైన వాళ్ళు కార్తీకే భానువారేతు స్నానకర్మ సమాచరేతు మాస స్నానేన యత్పుణ్యం తత్పుణ్యం లభతే నృప అనేటువంటి శ్లోకం ప్రకారంగా ఆద్యంతియే తిథౌ మధ్యమే చ దినేయ స్నానమాచరేతు మాసస్నాన ఫలంతేన లభ్యంతే నాత్ర సంశయ అని మరి ఉన్నది. కాబట్టి కార్తీక మాసంలో ప్రాతకాలాన్ని స్నానములు ఆచరించి అనేక రకములైనటువంటి పూలు, తాంబూలము, పత్రాలు దానము చేసిన వాడికి లభ్యంతే నాత్ర సంశయ, ఎటువంటి యొక్క విషయాలలోనూ లోటు ఉండకుండా అన్ని ఫలాలు అతనికి లభిస్తాయి. కార్తీక మాసంలో ఆదివారం నాడు కానీ, లేదా శుక్లపక్ష పాడ్యమి నాడు కానీ, పూర్ణిమ నాడు కానీ, అమావాస్య నాడు కానీ సంకల్పరహితంగా ప్రాతస్నానం ఆచరించడం వలన కూడా ఆ మాసమంతా స్నానము చేసినటువంటి పుణ్యం అనేది లభిస్తుంది. ఆపాటి శక్తి కూడా లేని వాళ్ళు కార్తీక మాసం నెల రోజులు ఈ సంపూర్ణ కార్తీక మహాపురాణాన్ని చదివినా వినినా కూడా స్నాన ఫలాన్ని పొందుతారు. ఇది కేవలం అశక్తులకే సుమ. మహిష, కార్తీక మాసములో ఇతరులు వెలిగించినటువంటి దీపాలను చూసి ఆనందించే వారి పాపాలు నశించిపోతాయి. కార్తీక మాసము విష్ణు పూజార్థమై ఇతరులకు సహకరించేవారు స్వర్గాన్ని పొందుతారు. తాము స్వయంగా సంకల్పపూర్వకముగా విష్ణువును పూజించేటువంటి వాళ్ళు అవ్యయ పదాన్ని పొందుతారు. కార్తీక మాసం సాయంకాలములో దీపారాధనలు చేసి విష్ణువుని పూజించి తోచినటువంటి పదార్థం ఏదైతే ఉందో ఆ ప్రసాదము వినియోగం చేసినందువలన, విష్ణు పారాయణం చేసినందువలన, విష్ణు స్తోత్రాలను, విష్ణు నామాలను పఠించడం వలన కొంతకాలము స్వర్గములో ఉండి అనంతరం ధ్రువలోకానికి పోతారు. ఇలా ప్రతి కార్తీక మాసములో ఎవరైతే హరిహరులను స్మరించకుండా ఉంటారో వాళ్ళు 7 జన్మల పాటు నక్కలుగా పుడతారనడంలో ఏమీ సందేహం లేదు. మరి కావున కార్తీక మాసం ప్రతిరోజు స్నానము చేసి ఏదో విధంగా ఎక్కడైనా ఇంట్లో కానీ దేవాలయంలో కానీ దీపారాధన చేసి శివుణ్ణి కానీ విష్ణువును కానీ ఆ యొక్క దేవతలను పూజించడం వలన సకల శుభ ఫలితాలు మీరు పొందుతారు అనడంలో ఎటువంటి సంశయోక్తం లేదు. ఇది 7వ సమాప్తం. మరి చూశారు కదా, మరి విన్నారు కదా కార్తీక మాసం యొక్క పురాణ కాలక్షేపం, పారాయణం యొక్క విషయాలు. 7వ మనం ఇవన్నీ కూడా చెప్పుకున్నాం. స్నానము చేస్తే ఏం ఫలితం దక్కుతుంది, మరి ఎటువంటి యొక్క దానం ఇవ్వాలి, ఎలా పూజ చేస్తే మనకు పుణ్యం అనేది దక్కుతుంది అనేటువంటి అన్ని విషయాలు కూడా మనం తెలుసుకున్నాం. నిస్సందేహంగా సంకోచము లేకుండా, ఎటువంటి జాతి మత కుల భేదాలు లేకుండా ఉత్తమమైనటువంటి కార్తీక మాసంలో స్నాన జపాదులు ఆచరించి నదిలో కానీ సముద్రంలో కానీ, వీలైతే ఓపిక ఉన్నాడు నదికి వెళ్ళొచ్చు, లేని వాళ్ళు ఇంట్లోనే ఉసిరి పలుకులు, కొద్దిగా లవంగాలు, ఇలాచీ పొడి నీళ్ళల్లో వేసుకొని వాటితోటి స్నానం చేయడం వలన కార్తీక మాసం యొక్క ఫలితం అనేది దక్కుతుంది. మరియు కొద్దిగా చినుకులు పడేటువంటి యొక్క నెల కాబట్టి ఈ ఇలాచీ సుగంధ ద్రవ్యాలతోటి స్నానం చేస్తే శరీర సంబంధమైనటువంటి చర్మరోగాలు కూడా ఏమీ లేకుండా ఉంటాయి. మరి కాబట్టి ఇటువంటి స్నానాలు ప్రాతకాలంలో చేయాలి. మరియు సాయంత్రం కూడా స్నానం ఆచరించాలి. ప్రాతకాలం అంటే సూర్యోదయానికి ముందే స్నానం చేయాలి, సూర్యాస్తమయానికి ముందే స్నానం చేయాలి. అలా చేసి విష్ణు ఆరాధన కానీ శివుని యొక్క ఆరాధన కానీ జరిపించుకొని దానాలు చేయడం వలన అనేక రకములైనటువంటి పాపముల నుండి విముక్తి చెంది సకల ఐశ్వర్య సంపన్నుడై తుదకు విష్ణు సాయుధ్యాన్ని చెందుతారు. మరి 7వ కథలో 7వ అధ్యాయంలో మరి ఇటువంటి ఫలితాలు మనం తెలుసుకున్నాము. కాబట్టి మరి 8వ అధ్యాయంలో 8వ అధ్యాయంలో కార్తీక పురాణం గురించి మరొక విషయాన్ని మనం తెలుసుకుందాం. మరి ఒక అధ్యాయంలో వశిష్ఠుడు చెప్పినదంతా కూడా పురాణమంతా కూడా విని జనకుడు మరల అడుగుతున్నాడు, మహర్షి మీరు చెప్పినవన్నీ వినిన తర్వాత
నాకు ఒక సందేహం కలుగుతుంది. వర్ణ సాంకర్యాది మహాపాపాలను చేసినటువంటి దుర్జనులు వేదత్రయోక్తాలైనటువంటి ప్రాయశ్చిత్తాలను చేసుకొననిదే పరిశుద్ధులు కారు అని సమస్త ధర్మశాస్త్రాలలోనూ ఘోషిస్తుండగా తెలుపుతుండగా కేవలం కార్తీక వ్రతాచరణ ధర్మలేశము చేతనే సమస్త పాపాలు హరించుకొని పోతాయి, వైకుంఠాన్ని పొందుతారని చెప్పడంలోని మర్మమేమిటి? ఈ నెల రోజులలో స్నానం చేస్తే మహాపాపాలు తొలుగుతాయా అని ఆ వివరంతో కూడా మాకు మరి చెప్పండి. గండ్రగొడ్డలతో కూడా కూలనేయ సాధ్యము కాని మహాపర్వతాన్ని కేవలం కొనబ్రేలి గోటితో కూల్చడము సాధ్యమవుతుందా? అగ్ని దగ్ధమవుతున్నటువంటి ఇంటిలో ఉన్నవాడు ఆ మంట మీద పిడికెడు నీళ్లు చల్లినంత మాత్రాన అగ్ని ప్రమాదం తొలగిపోతుందా? ఏ మహానదీ ప్రవాహంలోనూ కొట్టుకొని పోయేటువంటి వారిని ఓ పాడి గట్ట వరక గట్టుకు చేర్చగలుగుతుందా? తనకు తానై కొండ చర్యలలోని ఏ లత సూత్రాన్ని పట్టుకున్నంత మాత్రాన నదీ ప్రాంతం అనేటువంటి ప్రవాహం నుండి బయటపడతాడా, రక్షింపబడతాడా? ఓ వశిష్ఠ, ఈ విధమైనటువంటి దృష్టాంతాల రీత్యా మహాపాపులైనటువంటి వాళ్ళు సహితము అతి స్వల్పకారకమైనటువంటి కార్తీక వ్రతాచరణం వలన పాపరహితులు పుణ్యాత్ములు ఎలా అవుతారు? వారి పాపాలన్నీ ఎట్లా తుదముట్టించుకుపోతాయి? ఈ నెలతోటి పూర్వం నుంచి కూడా ప్రతిరోజు పాపం చేస్తున్న వాడికి ఈ స్నానం చేస్తే అది తొలగిపోతుందా? అలా తొలగిపోతే అందరూ కూడా మరి వ్రతాన్ని చేసి పాపాలను కడిగేసుకుంటారు కదా. మరి ఈ చిత్రమైనటువంటి ఒక విషయాన్ని నాకు చెప్పండి స్వామని జ్ఞానహాసమును చేస్తూ రాజన్యుడు వశిష్ఠుని అడగగా జనకుని ప్రశ్నలకు వశిష్ఠుడు మరల ఈ విధంగా ఒక సమాధానం చెప్తున్నాడు. మరి ఆ యొక్క వివరం ఏంటివి మనం చూద్దాం. ప్రతిరోజు కూడా అనేక రకములైనటువంటి పాపాలు మనం చేస్తూ ఉంటాం. ఒకరిని తిడుతుంటాం, బ్రాహ్మణ ద్వేషం చేస్తుంటాం, సాధువులను నిందిస్తూ ఉంటాం. మరి అటువంటి యొక్క నిందలు పోడగొట్టుకోవడానికి కార్తీక మాసం ఒకటే విధానమా లేక ఇంకేమైనా ఉన్నాయా అనేటువంటి ప్రశ్నలకు వశిష్ఠ మహర్షి మంచి సమాధానం చెబుతున్నాడు. ఓ రాజా, వినుము. ధర్మాన్ని సూక్ష్మంగా చింతించాలే కానీ స్థూల రూపాన్ని మాత్రమే ఆలోచించకూడదు. అది కాక వేదశాస్త్ర పురాణాలన్నీ కూడా అనేక ధర్మ సూక్ష్మాలను మనకు అందిస్తున్నాయి. ఆయా ధర్మసూత్రాల వలన కొన్ని పర్యాయాలలో గొప్ప పుణ్యఫలాలు స్వల్పమైనవిగాను, స్వల్ప పుణ్యాలు గొప్పవిగాను పరిణమిస్తూ ఉంటాయి. ధర్మాలన్నీ గుణత్రయముతో కూడుకొని స్వల్ప నల్పతను సిద్ధింపజేసుకుంటాయి. మూల ప్రకృతి అయినటువంటి మహామాయ కారణంగా సత్వర జపస్తమస్తులనేటువంటి 3 గుణాలు కూడా ఏర్పడ్డాయి. వీటిలో సత్వగుణం ప్రధానమైంది. ధర్మ సూక్ష్మాలు, కర్మకాండ, తపస్సు, ప్రాయశ్చిత్తాలన్నీ కూడా ఈ యొక్క రజోగుణం వలన ఏర్పడుతుంటాయి. మరి రజోగుణం యొక్క ప్రారంధం ఏమిటి, వాటి యొక్క ప్రవేశం ఏమిటి అనేటువంటి విషయాలు మనం తర్వాత తెలుసుకుందాం. మరి తర్కం, దైవేతర చింతనతో సాగించేటువంటి దైవీయ కృత్యాలు, ఆచరించేటువంటి దాన ధర్మాలు, ఇవన్నీ కూడా ధర్మం యొక్క స్థూల స్వరూపాలు. ఇవి తమో గుణం వలన ఏర్పడతాయి. మరి వీటిలో సత్వగుణము ప్రధానముగా ఆచరించేటువంటి ధర్మాలు స్వల్పంగా తోచినప్పటికీ దేశకాల యోగ్యతాదుల విషయం వలన విశేష ఫలాలను మనకు ఇస్తూ ఉన్నాయి. దేశము అంటే పుణ్యక్షేత్రం, కాలం అంటే పుణ్యకాలం, యోగ్యత అంటే పాత్రత, బ్రహ్మజ్ఞత అంటే బ్రహ్మజ్ఞత కలవారు. ఈ మూడింటిని చింతించకుండా చేసేటువంటి సర్వధర్మాలు వీటి వలన పాపాలు నశించవు. మరి కాబట్టి దేశకాల యోగ్యతలను విచారించి చేసేటువంటి సత్వధర్మాలు, వీటిలో కొన్ని సమకూడి కొన్ని సమకూడగా జరిపేవి రజోగుణ ధర్మాలని వేరే చెప్పనక్కరలేదు కదా. జనకరాజా, అన్నిటికీ కర్మమే మూలం. ఎవరి కర్మను బట్టి వారికి ఫలితాలు ఉంటాయి. అయినప్పటికీ మనిషికి జ్ఞానం అనేది ఉన్నందువలన ఆచరించేటువంటి ధర్మాలను పై మూడింటితో పోల్చుకొని ప్రయత్నపూర్వకముగానైనా ఆచరించాలి. ఈ విధంగా 3 కలిసి వచ్చినప్పుడే ఆచరించినటువంటి ధర్మము అక్షయ ఫలితాన్ని ఇస్తుంది. ఓ రాజా, పర్వతం ఎంత ఎత్తు కట్టెలను పేర్చి వాటి మధ్య గురువింద గింజంత అగ్నికణాన్ని ఉంచితే ఆ అగ్నికణము ఆ కట్టెలన్నీ ఎలా కాల్చేయబడుతుందో చిన్న పుణ్యం వలన మహాపాపాలు కూడా దహించుకుపోతాయి.
సువిశాలమైనటువంటి నట్టింట పెట్టినటువంటి నలుసంత దీపము ఆ ఇంటి చీకటిని ఎలా తొలగిస్తుందో, గుండెడు మురికి నీళ్లను ఒక ఎండుపగింజ ఎలా శుభ్రపరుస్తుందో, అదేవిధంగా తెలిసి కానీ తెలియక కానీ పుణ్యకాలములో పుణ్యక్షేత్రముల పుణ్యమూర్తుల వలన ఆచరించేటువంటి యొక్క ధర్మము అనంత పాపాలను దగ్ధం చేసి మోక్షానికి మార్గాన్ని చేరుస్తుంది. ఇందుకు ఉదాహరణంగా ఒక చిన్న కథ ఉంది, దాన్ని చెప్తాను, శ్రద్ధగా వినండి అని వశిష్ఠ మహాముని ఎటువంటి పుణ్యం చేస్తే పాపాలు తొలుగుతాయో అటువంటి యొక్క కథను అజామిళోపాఖ్యానం అనేటువంటి పురాణాన్ని మనం ఇప్పుడు తెలుసుకుందాం. బహుకాలం పూర్వం అంటే కొన్ని సంవత్సరాల కింద పూర్వకాలంలో కన్యాకుబ్జ క్షేత్రవాసి సార్థక నామధేయుడు అయిన సత్యనిష్ఠుడు అనేటువంటి బ్రాహ్మణునికి అజామీలుడు అనేటువంటి కుమారుడు ఉండేవాడు. వాడు పరమ దురాచారుడు, దాసీ సాంగత్యపరుడు, హింసా ప్రియుడుగా ఉండేవాడు. సాటి బ్రాహ్మణ గృహములోని ఒకానొక దాడితో సాంగత్యమును పెట్టుకొని తల్లిదండ్రులను మీరి ఆ దాసీ దానితోనే భోజన శయాదులన్నిటిని కూడా నిర్వర్తిస్తూ అక్కడనే వండుకుంటూ తల్లిదండ్రులను ధిక్కరించి కామాంధుడై వైదిక కర్మలన్నింటినీ విడిచిపెట్టి కేవల కామాసక్తుడై ప్రవర్తించసాగాడు ఆ యొక్క బ్రాహ్మణ కుమారుడు. తద్వారా బంధువులంతా అతనిని వదిలివేశారు, కులము వాళ్ళు వెలివేశారు. అందువలన ఇల్లు వదిలిపెట్టి పోవలసి వచ్చినటువంటి అజామిలుడు చండాలపు వాడలోని ఒకానొక దాసీదానితో కాపురము పెట్టి కుక్కలను మృగాలను ఉస్సులు వేసి పట్టుకునేటువంటి వృత్తితో బ్రతికేటువంటి జనాలలో లీనమై మధుమాంస సేవనాలోలుడై కాలమును గడవసాగాడు. ఇలా ఉండగా ఒకనాడతని ప్రియురాలైన దాసీది కళ్ళు తాగడం కోసం తాటి చెట్టు నెక్కి కమ్మ విరగడం వలన క్రిందపడి మరణించింది. అజామిలుడు అమితంగా దుఃఖించాడు. అప్పటికే ఆ దాసీదానికి యవ్వనవతి అయినటువంటి కూతురు ఉంది. మహాపాపాత్ముడు మహాకామాంధుడు అయినటువంటి యొక్క అజామిలుడు తనకి కూతురు వరుసని కూడా చూడకుండా, ఆ విధానాన్ని తలసకుండా మహాపాతకాన్ని కూడగట్టుకొని ఆ పిల్లనే భరించి ఆమెతోని కామభోగ లాలసను అనుభవించసాగాడు. కాముకుడైనటువంటి అజామిలుడు తన కూతురి అందే అనేక మంది బిడ్డలను పొందాడు. కానీ వాళ్ళందరూ కూడా పసికందులుగా కడతీరిపోగా కడగా పుట్టి మిగిలిన బిడ్డకు నారాయణ అని నామకరణం చేసి అత్యధిక పేరుతో ప్రేమతో పెంచుకోసాగాడు. తాను తింటున్నా నిద్రిస్తున్నా ఏం చేస్తున్నా సరే సతతం అతనిచే అతనినే స్మరించుకుంటూ నారాయణ నారాయణ అని పిలుచుకుంటూ ఆ యొక్క కొడుకును ప్రేమతోటి చూసుకుంటూ తన్మయుడవుతూ ఉండేవాడు. కాలము గడుస్తుంది. అజామిలుడు కాలము చేసేటువంటి సమయం ఆసన్నమైంది. అతడిలోని జీవుని తీసుకొని పోయేందుకు గాను ఎర్రని గడ్డములు మీసములు కలిగి చేత దండభాషాలను ధరించి భయంకరమైనటువంటి రూపులైనటువంటి యమదూతలు అతని ముందు నిలిచారు. తర్వాత వారిని చూస్తూనే గడగడలాడిపోతున్నటువంటి ఈ అజామిలుడు ఆ ప్రాణావసాన వేళ కూడా పుత్రవాత్సల్యాన్ని విరమించుకోలేక ఎక్కడో దూరముగా స్నేహితులతో ఆటలలో మునిగి ఉన్నటువంటి కుమారుని కోసమై నారాయణ ఓ నారాయణ అని తండ్రి నారాయణ ఇటురా అని చెప్పి పలుమారులు 3 సార్లు ఆ యొక్క కొడుకును నారాయణ నారాయణ అని పిలువసాగాడు. ఆ యొక్క పిలుపు వలన అక్కడ ఉన్నటువంటి వాతావరణం అంతా కూడా మారిపోయింది. ఆ పిలుపు అతడి కొడుకుకి వినబడలేదు. అతను రానూ లేదు. కానీ చేరువకు వచ్చినటువంటి యమదూతలు ఆ నారాయణ నామస్మరణ విని వెనుకకు జంకారు. అదే సమయంలో అక్కడ ఆవిష్కృతులైనటువంటి విష్ణుదూతలు, ఓ యమదూతలారా అడ్డు తొలగండి, ఇతడు మాచే తీసుకొని పోదగినవాడు, మీరు తీసుకొని వెళ్ళదగని వాడు కాదు అని చెప్పని హెచ్చరించారు. వికసిత పద్మాల వలె విశాలమైనటువంటి నేత్రాలు కలవాళ్ళు, పద్మమాలాంబర ధారులై అందమైనటువంటి రూపాలు గలవారై ఆభరణాలను ధరించి విష్ణు పారిషదులను చూసి విభ్రాంతులైనటువంటి యమదూతలు, అయ్యా మీరెవరు? యక్ష గంధర్వ సిద్ధ చారణ కిన్నెర విద్యాధరులలో ఏ తెగకు మీరు చెందినవారు? మా ప్రభువైనటువంటి యమధర్మరాజు మాకు విధించినటువంటి ధర్మం రీత్యా
మేము ఇతనిని మేము తీసుకెళ్ళగలము, ఈ జీవుని మీరెందుకు తీసుకొని వెడుతున్నారు అని అడగడంతో విష్ణుదూతలు ఇలా చెప్పసాగారు, ఈ యమదూతలారా, మేము ఇతన్ని తీసుకువెళ్ళడానికి వచ్చాము మా యొక్క ధర్మం ప్రకారంగా అని చెప్పని యమదూతలకు విష్ణుదూతలు చెప్పగా, మీరు ఎలా తీసుకెళ్తారు? మహాపాపి అయినటువంటి ఇతను మరి యొక్క 4వ రోజు నిషిద్ధమైనటువంటి ఒక వస్తువులు ఏమి తినకూడదు, పూజించదగినటువంటి వాళ్ళు ఎవరు, పూజించవలసిన ఫలితం ఏంటి అవన్నీ కూడా తెలుసుకుందాం. నిషిద్ధములంటే వంకాయ, ఉసిరి అనేటువంటి పదార్థాలు ఎప్పుడు కూడా నెల రోజులు కూడా ముట్టకూడదు, 4వ రోజు అసలు ముట్టకూడదు. దానం ఏం చేయాలి? నూనె, పెసరపప్పు దానాలు చేయాలి. పూజించాల్సినటువంటి దైవం విఘ్నేశ్వరుడు. జపించాల్సినటువంటి ఒక మంత్రం ఓం గం గణపతయే స్వాహ. ఫలితం సద్బుద్ధి, కార్యసిద్ధి. మరి చూశారు కదా 4వ రోజు మరి పురాణం పారాయణం ఎలా ఉంది, అజామిలుడి యొక్క చరిత్ర ఎలా ముగుస్తుంది, అతను ఎవరు మరి తీసుకెళ్తారు, ఉన్నన్ని రోజులు కూడా మహాపాపాలు చేసి పెద్దలను ఎదిరించి తల్లి తండ్రులను ఎదిరించి దాన ధర్మాలు లేకుండా విచ్చలవిడిగా తిరిగినటువంటి అజామిలుడు ఒక జీవితం అనేది మరి ఎలా ముగుస్తుంది, అతనికి మోక్షం కలుగుతుందా లేదా, ఎవరు అతన్ని యమలోకానికి తీసుకెళ్తారు, విష్ణులోకానికి తీసుకెళ్తారా, యమలోకానికి తీసుకెళ్తారా అనేటువంటి ఒక విషయం 5వ రోజు పారాయణంలో మనం తెలుసుకుందాం. మరొక మంచి వీడియోతో మనం కలుసుకుందాం. శుభం.